హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం కొన్ని కామెంట్స్ చూద్దాము. అదేవిధంగా కొంచెం మిమ్మల్ని ఇంకొంచెం మోటివేట్ చేయడం కోసం, లైక్ ఇంకొంచెం మీకు బ్లాగింగ్ అనేది నిజమే, దీని ద్వారా మనీ ఎర్నింగ్ చేయొచ్చు అనేది ఒక ప్రాక్టికల్, అంటే డైరెక్ట్గా నాకు తెలిసిన సైట్స్ కాదు, గూగుల్ నుంచి కొన్ని సైట్స్ తీసుకొని వాటికి ఎంతవరకు ఎర్నింగ్స్ రావచ్చు ఏంటి అనేది ఒక ఎస్టిమేట్ చేద్దాం అనమాట. ఓకే, అంటే టాప్ 1 పేజ్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి, వేరే పేజెస్లో ఎలా ఉన్నాయి, మనం ఒకసారి వాటిని అయితే చెక్ చేసి దాని ద్వారా ఎంత ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి జస్ట్ మనం రఫ్ ఎస్టిమేషన్ చూద్దాం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్కి, మోటివేషన్కి, అట్ ద సేమ్ టైం ఓకే బ్లాగింగ్ చేస్తే ఇంత అమౌంట్ వరకు ఎర్న్ చేయొచ్చు అనేది ఒక ఐడియాలజీ రావడం కోసం ఈ పాయింట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చెక్ చేశాను అనమాట. అంటే కొంచెం తక్కువ ఏజ్ ఉన్న వెబ్సైట్స్ ఏంటని చెక్ చేస్తుంటే ఈ వెబ్సైట్ అయితే తెలిసింది. ఇది హిందీ వెబ్సైట్, హిందీ కంటెంట్, మీరు తర్వాత కూడా చూడొచ్చు. డొమైన్ నేమ్ మీరు చూసుకున్నట్టయితే కనుక taazatime.com, taazatime.com. ఒకసారి అయితే ఇది చూడండి. దీంట్లో మనకి నెక్స్ట్ కొడితే వస్తూ ఉంటుంది. దీంట్లో చూడండి వాట్సాప్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో బైక్స్ గురించి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఒక న్యూస్ లాగా అనుకోండి, ప్రతి ఒక్కటి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి మనం తెలుసుకోవాలంటే మనకి ఈ వెబ్సైట్ ఉంది, మనకి వెబ్సైట్ seochecker.com. జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి స్పామ్ స్కోర్ చెక్కర్ అని టైప్ చేయండి. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము ఈ పర్టికులర్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ seochecker/spam score ఇది వస్తుంది మనకి గూగుల్లో. దాంట్లో నేను చెక్ చేయడం జరిగింది. ఇదిగోండి డొమైన్ నేమ్ అనేది taazatime.com. ఓకే, చెక్ చేస్తే ఈ డొమైన్ అనేది మనకి జస్ట్ 1 year కూడా కాలేదు, 236 రోజులు మాత్రమే అయింది. ఓకే, అంటే చూసుకోండి మీరు, 1 year కూడా కాలేదు. దీనికి డిఏ, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది ఏంటంటే మనం ఒకసారి ఊబర్ సజెస్ట్లో చెక్ చేద్దాం. ఓకే, ట్రాఫిక్ ఎస్టిమేషన్లో ట్రాఫిక్ ఓవర్వ్యూలోకి వెళ్ళి ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేసి కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఇండియా, ఇంగ్లీష్, సెర్చ్ taazatime.com. సో ట్రాఫిక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆర్గానిక్ కీవర్డ్స్, ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ అనేది ఇక్కడ చూడండి. ఈ వెబ్సైట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఐ మీన్ ట్రాఫిక్ రావడం అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది. రీసెంట్ మీన్స్ 2023 సెప్టెంబర్ 2023 స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 236 డేస్, 236 డివైడెడ్ బై 30, సో 7 months అవుతుంది, 7 to 8 months. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఒకసారి ఏదైతే డేటా చూసాం ఊబర్ సజెస్ట్లో సెప్టెంబర్. సో సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే, 6 months. సో 6 months, ఇది 7th month అరౌండ్. సో వాళ్ళు స్టార్ట్ చేసిన నుంచే వాళ్ళకి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. చూడండి ఎలా స్టార్ట్ అయింది గ్రాఫ్ అనేది ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. చూడండి, ఆగస్ట్లో స్టార్ట్ చేశారు, సెప్టెంబర్లో కొద్దిగా ట్రాఫిక్ స్టార్ట్ అయింది. 186 కీవర్డ్స్ అనేవి వాళ్ళవి 1 to 3 టాప్ 3 పొజిషన్లో 186 కీవర్డ్స్ ఉన్నాయి. టోటల్గా 50, అంటే లైక్ ఒక 5 pages తర్వాత అలా చూసుకుంటే 46,000 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. ఇది వాళ్ళ వచ్చే ట్రాఫిక్ అనమాట. ఇక్కడ మనకి ఆర్గానిక్ కీవర్డ్స్, ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్, ఇక్కడ వాళ్ళకి వచ్చే ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ అనేది చూసుకుంటే 1,64,968, అంటే ఐ మీన్ మనకు దగ్గర 1,65,000 వ్యూస్ అయితే వస్తున్నాయి మంత్లీ. ఓకే, దానికి సంబంధించిన బ్యాక్ లింక్స్ అండ్ దెన్ నో ఫాలో, దాంట్లో నో ఫాలో అండ్ దెన్ డొమైన్ అథారిటీ 24, దీంట్లో కూడా మనకు అంతే ఉంది. డొమైన్ అథారిటీ అనేది 24 వచ్చింది. ఊబర్ సజెస్ట్లో కూడా మనకి 24 చూపెట్టింది. అయితే ఇదంతా డేటా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనం బ్లాగింగ్ అనేది చాలామంది డౌట్ వస్తుంది, స్టార్ట్ చేసిన ఎన్ని రోజుల్లో వస్తుంది. అయితే మీరు ఇక్కడ వర్క్ చేసిన దాన్ని బట్టి, కంటెంట్ ఐడియాస్ని బట్టి, ఎలా ఇంప్లిమెంట్ చేశారో దాన్ని బట్టి రీచ్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ దానికి లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. చాలా షార్ట్ టైంలో మనకి వితిన్ 6 monthsలోనే రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళ 6 monthsలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ ప్రకారం ఎంత ఎర్నింగ్స్ రావచ్చు, ఎందుకంటే మనకి డైరెక్ట్ తెలియదు. ఈవెన్ మనం ఇలాగ ట్రాఫిక్ అవి చూసినట్టు యాడ్సెన్స్ ఎర్నింగ్స్ అనేవి మనం ఎస్టిమేట్ చేయడానికి ప్రాపర్ టూల్స్ అవి లేవన్నమాట. కానీ మనం ఒక మాన్యువల్ క్యాలిక్యులేషన్ ద్వారా ఇది తెలుసుకుందాం ఎలాగనేది. ఓకే, సో దాని గురించి ఎగ్జాంపుల్గా నా యాడ్సెన్స్ ఏదైతే ఉందో, అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఎలటిక్స్, ఇవి రెండు కంపేర్ చేసి చూద్దాం. నాకు రెవెన్యూ వచ్చినప్పుడు నేను పర్టికులర్గా ఎంత ట్రాఫిక్ వచ్చింది, సో అక్కడ ఎస్టిమేషన్ మనకు ఒక యావరేజ్ వస్తుంది కదా, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, సో దాని గురించి నేనేం చేస్తున్నా అంటే నా పేమెంట్స్లోకి వెళ్తున్నాను. పేమెంట్స్ ఇన్ఫోలో ఇక్కడ మీకు ఇది నా సాంగ్ లిరిక్స్ వెబ్సైట్ సంబంధించిన యాడ్సెన్స్. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, ఎర్నింగ్స్ కూడా ఏం లేవు. లాస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో వ్యూ ట్రాన్సాక్షన్స్, దీంట్లో హయ్యెస్ట్ పేమెంట్ నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చూద్దాం. సో ఆల్ టైమ్ సెలెక్ట్ చేశాను పేమెంట్ వచ్చిన సిచ్యువేషన్స్లో. సో దీంట్లో మనం పర్టికులర్గా చూసినట్టయితే కనుక
లో జూన్లో మాత్రం మంచి ఎర్నింగ్స్ వచ్చాయి 58. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే జూన్ మనకి హైలైట్ అయింది. ఇదిగోండి చూడండి, 1-30 జూన్ 2022 నాకు వచ్చిన అమౌంట్ $63. ఓకే, $63కి పాత బ్యాలెన్స్ $39, అంతకుముందు నెల బ్యాలెన్స్. ఇదిగోండి, ఇది మే నెల బ్యాలెన్స్, ఇది $39. ఇది ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయ్యి దేనికి ఈ $63కి యాడ్ అయ్యి నాకు ఎంత అయింది, నెక్స్ట్ మంత్ $102 పేమెంట్ వచ్చింది. $100 అయితే పేమెంట్ వస్తుంది కదా. సో ఈ $63 మనకి ఎప్పుడు వచ్చాయి, జూన్ మంత్లో. సో జూన్ 1-30 నాకు లిరిక్స్లో ఎంత ట్రాఫిక్ వచ్చిందో చూద్దాం. ఎందుకంటే మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక తెలియాలి కాబట్టి రిపోర్ట్స్లో ఇది ఇయర్ కూడా చూడండి, మళ్ళీ మీకు చూపిస్తాను. 2022. ఓకే, 2023 కాదు, 2022. సో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి డేటా అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. కస్టమ్ డేట్ మీరు ఇక్కడ చూడొచ్చు, 1 జూన్ నుంచి 30 జూన్ 2022. అప్పుడు మనకు వచ్చిన ట్రాఫిక్ ఇది 47,000, అంటే 50,000 అనుకుందాం. అంటే రౌండ్ ఫిగర్ మన క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండాలి కాబట్టి 50,000 ట్రాఫిక్ వస్తే నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయి, $60 వచ్చాయి. మళ్ళీ చూపిస్తాను మీకు, $60 వచ్చాయి. ఓకే, 50,000కి 60,000. ఓకే, సో ఇక్కడ వాళ్ళ ట్రాఫిక్ ఏది ఇందా మనం చూసింది, ఇది 1,64,000. ఓకే, 1,64,000కి 50,000 అంటే దీన్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఓకే, నాకెంత $60 వచ్చాయి కదా. సో 3 టైమ్స్, అందుకని వాళ్ళు 1,60,000 కదా వచ్చింది. సో మాకు కావాలంటే మనం క్యాలిక్యులేట్ కూడా చేద్దాం. 1,65,000. సో క్లియర్, 1,65,000 డివైడెడ్ బై మనకెన్ని వచ్చాయి వ్యూస్, 47,000. 50,000 వేద్దాం, లేదా కరెక్ట్ యాక్యురేట్ వేద్దాం, 47,000. ఓకే, 1,65,000 47,000 వేస్తే ఎన్ని వచ్చాయి, 3 టైమ్స్ 3.51. ఓకే, 3.5 అనుకోండి, లేకపోతే ఇంటూ మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయి, 60. సో ఇది $210 వచ్చాయి. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి వస్తున్న పేమెంట్ ప్రజెంట్ ఏదైతే సైట్ ఉందో దాని ట్రాఫిక్ ప్రకారం $210 అనమాట. సో 210 USD టు INR. చూడండి, ఇది ప్రజెంట్ వాళ్ళ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ప్రజెంట్ 6 monthsలో వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ మంత్. సో దీనికి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే ఎక్కువ మంచి ఎఫెక్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇది మనం జస్ట్ ఏంటంటే యావరేజ్గా చెక్ చేసాము. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా అఫిలియేట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, వాటి ద్వారా కూడా ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. ఇది దానికి సంబంధించిన డేటా. మీకు ఒక ఐడియా రావాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను. తెలుగు అనుకోవచ్చు, మనం చాలామంది నేను తెలుగులో చేస్తున్నాం కదా, మరి తెలుగు దానికి ఎలా వస్తాయి మనకు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ను పెడతాను, తెలుగు ఫిల్మ్ అప్డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 123telugu.com మనకి మేబీ పాత సైట్ అయి ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. చాలా పాత సైట్, 18 years. ఓకే, సో దీని డేటా చూద్దాం. 29 lakhs, అరౌండ్ 30 lakhs వస్తుంది ట్రాఫిక్ అనేది ఎవ్రీ మంత్, 30 lakhs. ఓకే, మనకి వీళ్ళకి వచ్చిన ట్రాఫిక్ 30 lakhs పర్ మంత్. ఓకే, సో 3 lakhs 30 lakhs డివైడెడ్ బై మనం నా యాడ్సెన్స్లో కంపేర్ చేసినప్పుడు మనం ఎంత తీసుకున్నాము, 47,000. దాన్ని నేను రౌండ్ ఫిగర్ 50,000 చేశాను. ఓకే, 50,000 అంటే మన క్యాలిక్యులేట్ ఈక్వల్ టు 60. నాకు 50,000 ట్రాఫిక్ ఎంత వచ్చింది, $60 వచ్చింది. సో 60 × 60 మనం చూసుకుంటే $3,600 వస్తున్నాయి వీళ్ళకి. ఏది 123telugu.com అని ఈ వెబ్సైట్ వాళ్ళకి $3,600. ఓకే, సో $3,600, 3600. ఇది వాళ్ళ మంత్లీ ఇన్కమ్ దీని నుంచి మన తెలుగు బ్లాగ్కి. ఇక్కడ మనం చూసుకుంటే 2,98,000 అరౌండ్ ఎవ్రీ మంత్ 3 lakhs అయితే ఎర్న్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ ద్వారా. 123telugu.com అనే ద్వారా 3 lakhs. ఇది ఓన్లీ యాడ్సెన్స్ నుంచి మనం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. మేబీ వాళ్ళ CPC ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎలా అని ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బిజినెస్ ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం క్లియర్గా కనిపిస్తున్నాయి కొన్ని టీవీ యాడ్స్ కానీ అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ప్రైజ్ అని చెప్పేసి 2 BHK, aha.com ఇలా OTTs గురించి ఇక్కడ ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మన దానికి సంబంధించినవి. ఓకే, ఇదంతా డేటా వాళ్ళదే. ఇవన్నీ బిజినెస్ ప్రమోషన్స్ ఇక్కడ మనకు కనిపించేది కూడా. దీనికి లక్షల్లో ఛార్జ్ చేస్తారు. దీనికి కూడా మంత్లీ బ్యానర్ పెట్టినందుకు లక్షల్లో ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఆహా, హాట్స్టార్ ఇవన్నీ కూడా క్లిక్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి టీవీ అండ్ ఓటీటీ అని చెప్పేసి ఈ విధంగా పెట్టారనమాట. సో ఇలా బిజినెస్ ప్రమోషన్ చేసుకోవచ్చు, ఇంకా అఫిలియేట్ చేస్తుంటారు, అలా చాలా విధాలుగా ఉంటాయి. ఇలా 3 lakhs. ఇలా మనకి తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, ఏదైనా కానీ, హిందీలో అయినా కానీ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ట్రాఫిక్. అదే ఇదే ట్రాఫిక్ యూఎస్ నుంచి వచ్చింది అనుకోండి, సో 3 lakhs కాదు, ఈజీగా వాళ్ళకి 10 to 15 lakhs ఎర్నింగ్స్ వస్తాయి ఇంత ట్రాఫిక్ వస్తే కనుక. ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి, అటువంటి కంట్రీస్ నుంచి. ఎందుకంటే అక్కడ సిపిసి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే. సపోజ్ మనకి ఇక్కడ $100 వస్తే అక్కడ మనం ఈజీగా $300 నుంచి $500 ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే బిడ్డింగ్ కానీ అవన్నీ కూడా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బిడ్ చేసి దాన్ని యాడ్స్ రన్ చేస్తుంటారు కాబట్టి కమిషన్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇది మీకు ఓవరాల్గా ఒక ఐడియా రావడం కోసం తెలుగు సైట్స్ అన్న ఇవన్నీ కూడా. నెక్స్ట్ అదేవిధంగా మనం కామెంట్స్ అనుకున్నాం కదా, సో కామెంట్స్ కూడా చెక్ చేద్దాం. ఇంకా మీకు ఇలాగా ఏమైనా సైట్స్ దానికి వచ్చే ఇన్కమ్ అవి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు చాలా ఈజీగా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, నేనైతే ఇక్కడ ప్రీమియం టూల్ యూజ్ చేశాను. ఇక్కడ పర్టికులర్గా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేయాలనుకోండి, మీరు మీ జీమెయిల్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడే ఊబర్ సజెస్ట్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఫస్ట్ ఊబర్ సజెస్ట్ ఈ విధంగా ఓపెన్ చేయండి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ పర్టికులర్గా ఏదైతే డొమైన్ నేమ్ ఉందో ఆ డొమైన్ నేమ్ని పేస్ట్ చేయండి. ఇక్కడ 123telugu.com సేమ్ అదే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ కంట్రీ అనేది చేంజ్ చేయండి. మనకి ఇండియా కదా, సో NDIA ఇండియా సెలెక్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సేమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులే పే చేయకుండా ఎస్టిమేషన్ వస్తుంది. ఈ ఎస్టిమేషన్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి 50,000 వ్యూస్కి 50,000 వ్యూస్ వస్తే నాకు దానికి ఇంత ఇన్కమ్ వచ్చింది $60, 60 USD. ఓకే, ఒకవేళ మీకు 60 USD అని ఇది అయిపోతే కనుక అమౌంట్లో ప్రకారం 5,000 వేసుకోండి. 60 USD అంటే మనకి $4,979. ఓకే, 50,000 వ్యూస్ వస్తే $5,000 వస్తున్నాయి. ఇలాగా మీరు ఎన్ని సైట్స్ మీరు చూడగలిగితే అన్ని సైట్స్ చూడండి. మీకు ఎందుకంటే తెలుస్తుంది ఏ సైట్ వాళ్ళు ఎంతవరకు ఎర్న్ చేయగలుగుతున్నారు, ఏ టాపిక్ వాళ్ళు ఎంతవరకు ఎర్న్ చేయగలుగుతున్నారు. చెప్తున్నానంటే ఇది కూడా ఇంపార్టెంట్. మన వెబ్సైట్ అనేది స్టార్ట్ చేస్తే దానికి ఎంతవరకు ఎర్నింగ్స్ రావచ్చు అనేది మాకు ఒక ఐడియా రావాలి కదా. దాని గురించి మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే మనం ఒక స్పెసిఫిక్ నీష్ సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా చూడొచ్చు. ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ గురించి మీరు సెర్చ్ చేయండి. మీరు ఏ టాపిక్ అనుకుంటే ఆ టాపిక్. DSLR కెమెరాస్, DSLR లేదా బెస్ట్ DSLR కెమెరా, ఇలాగ మీరు ఏ టాపిక్ అనుకుంటే ఆ టాపిక్ని ఓపెన్ చేసి చూడండి. బెస్ట్ DSLR కెమెరా ఫర్ బిగినర్స్. ఇక్కడ మనకి artings.com అనేది ఇందాక వచ్చింది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ photographylife.com, మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. photographylife.com కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం, సెర్చ్. నెక్స్ట్ అదేవిధంగా స్పామ్ స్కోర్ చెక్కర్లోకి వెళ్దాం, దీంట్లో పేస్ట్ చేద్దాం. ఐఎమ్ నాట్ రోబోట్ చెక్. ఇది 18 years, ఇది కూడా చాలా పాత వెబ్సైట్. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ కూడా సూపర్ ఉన్నాయి, అల్టిమేట్ ఉన్నాయి. దీని ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, ఎంత ఉంది. 17,81,000. 1 lakh కాదు, 17 lakhs. మీరు క్లియర్ చూడండి, 1,81,000, 17,81,000. ఓకే, సో అంటే వీళ్ళకి 1 million పైన ట్రాఫిక్ వస్తుంది అనమాట. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అసలు టూ మచ్ అంటే టూ మచ్ ఉంటుంది. ఇవన్నీ 2.5 million ఇవన్నీ కూడా యాక్చువల్లీ వీళ్ళకి ఈ టైంలో వెళ్ళింది. ఇప్పుడు 2.9 million, 3 million దాకా వెళ్ళింది సెప్టెంబర్ 2023లో. తర్వాత డ్రాప్ అయిందనమాట. సో ఈ అప్ అండ్ డౌన్స్ కావున ఎట్లా అనుకున్నా సరే ఎవ్రీ మంత్ 1 million వ్యూస్ అయితే పక్కా వస్తున్నాయి. ఈ 1 million వ్యూస్తోనే అయిపోయారా వీళ్ళు? లేదు. సో మన ఏది దీంట్లో అఫిలియేట్ ఉంటాయి, దానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి, బిజినెస్ ప్రమోషన్స్ ఉంటాయి. దీంట్లో యాడ్స్ ఏమైనా కనబడకపోతే వీళ్ళు కంప్లీట్గా అఫిలియేట్ మీద వర్క్ చేస్తున్నట్టే. దీంట్లో మనకి ఎక్కడ యాడ్స్ కూడా కనిపించట్లేదు. చూద్దాము ఇంకేమైనా ఉన్నాయి. అబౌట్ అస్, రిలేటెడ్ ఆర్టికల్స్. ఓకే, యాడ్స్ అయితే ఏం లేవు. వీళ్ళు కంప్లీట్గా అఫిలియేట్ మీద వర్క్ చేస్తున్నారు. సో గూగుల్ యాడ్సెన్స్ ఒకటే మనకి రెవెన్యూది కాదు, బట్ బిగినర్ లెవెల్ అయితే గూగుల్ యాడ్సెన్స్ ఈజ్ ద బెస్ట్. వన్స్ మనం గ్లోబల్ సైట్ ఎదిగింది, ఇంగ్లీష్లో కంటెంట్ మంచిగా వెళ్ళింది అనుకుంటే అప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్. గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్పుడు చాలా చిన్న అమౌంట్ అవుతుంది. అంటే లైక్ 2-3 lakhs కూడా చిన్న అమౌంట్ అవుతుంది అంటే మీరు ఆలోచించుకోండి అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంకెంత ఎర్న్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన డేటా. ఇలాగ మీరేం లేదు,
సైట్ సెలెక్ట్ చేసుకోవడం, సైట్కి సంబంధించిన డేటా ఓపెన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ కెమెరా వరల్డ్, దీంట్లో యాడ్స్ ఉన్నాయా? దీంట్లో కూడా లేవు యాడ్స్. దీంట్లో యాడ్స్ వస్తున్నాయి. వీడియోలో ఎందుకు లేట్ అవుతుందంటే ఇలాగ ప్రతి ఒక్కటి సెర్చ్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు నేను వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 7:30. రోజు ఈ పాటికి ఎప్పుడో 4-6 లోపే వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, ఎక్స్పోర్ట్ పెట్టడము, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం అన్నీ అయిపోయి ఈరోజు కొంచెం డిలే అయింది. మార్నింగ్ నుంచి నేను ఈరోజు కంప్లీట్గా డేటా అనాలిసిస్ చేయడానికి సరిపోయింది నాకు. ఈవినింగ్ ఫుడ్ కూడా నేను 4 తర్వాత తిన్నాను ఈరోజు. అంత అంటే లైక్ చూస్తూ అలా కనుగొన్న టైం అయిపోయింది. ఈ డేటా, ఈ పాయింట్స్ నాకు కొంచెం మంచిగా అనిపించాయి, మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇలా ఈజీగా మనం ఒక టాపిక్ని స్టార్ట్ చేయాలి అంటే ఆ టాపిక్ మీద ఎంతవరకు మనం ఎర్న్ చేయొచ్చు అనేది ముందే మనం ఒక ఎస్టిమేషన్కి రావచ్చు అనమాట. టాప్ 10లో మనం ఉంటే కనుక ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అనేది మనం ఒక ఎస్టిమేషన్కి తీసుకెళ్ళవచ్చు. ఒకనొక టైంలో అయితే వీళ్ళకి 12 మిలియన్ కూడా రీచ్ అయింది. ప్రజెంట్ డ్రాప్ అయిపోయింది వీళ్ళది. ప్రజెంట్ అయితే 3 మిలియన్ అలా వస్తుంది అనమాట వ్యూస్ అనేవి. సో ఎవ్రీ సైట్స్, టాప్లో ఉండే సైట్స్ అన్నీ కూడా మిలియన్స్లోనే వ్యూస్ ఉన్నాయి. సో మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయంటే మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, 30 lakhs డివైడెడ్ బై మనం ఎంత అనుకున్నాం, ట్రాఫిక్ వచ్చేసి 50,000. ఓకే, ఈక్వల్ టు 60 టైమ్స్ వస్తుంది. 60 టైమ్ ఇంటూ మనం 50,000 అంటే 60, వీళ్ళకి కూడా అరౌండ్ $3,600 వస్తుంది. అయితే ఈ $3,600 కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. బికాజ్ ఇది ఫోటోగ్రఫీ సైట్ కదా మనం చూసింది ఇది. సో ఈ ఫోటోగ్రఫీ సైట్ అనేది కేవలం మన దగ్గర కాదు, డిఫరెంట్ కంట్రీస్లో కూడా ట్రాఫిక్ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఎందుకన్నానంటే. సో వీళ్ళకి వచ్చే పర్టికులర్ ట్రాఫిక్లో మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇండియా కంటే కూడా యూఎస్ నుంచి వస్తుంది. ఇదిగోండి 1.5 మిలియన్ యూఎస్ నుంచి. నెక్స్ట్ అదేవిధంగా ఒక 3,98,000 వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వస్తుంది ఇంగ్లాండ్ నుంచి. మళ్ళీ యూఎస్లో మళ్ళీ ఈస్ట్ సంథింగ్ ఈఎన్ అని ఉన్నాయి. మరి ఈఎస్ అంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఇక్కడ నుంచి ఒక 3 lakhs వస్తుంది అనమాట. మ్యాక్సిమం వీళ్ళకి వచ్చేది 1.5 మిలియన్. సో ఇక్కడ మనం దీన్ని ఒక 2 times 3 times ఎక్కువ తీసుకెళ్ళొచ్చు. ఈ $3,600 ఉన్నాయి కదా, దీన్ని ఇంటూ మనం 2.5 తీసుకుందాం. ఈజీగా ఉంటుంది, పక్కా ఎక్కువ ఉంటుంది. 2.5 అంటే $9,000. ఓకే, $9,000. సో $9,000 మనం చూసుకున్నట్టయితే కనుక ఇది నేను అన్నీ కూడా మినిమం ఎస్టిమేషన్తోనే చెప్తున్నాను, మ్యాక్సిమం కాదు. ఎందుకంటే మన లో సిపిసిని కౌంట్ చేసి తీసుకున్నది. ఓకే, వీళ్ళకి పర్ మంత్ వచ్చేసి 7,46,000 వస్తుంది అనమాట. ఇలాగ మన ఇండియాలో కూడా ఎర్న్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే మనం వస్తుంది, మంచి ఎర్నింగ్స్ వస్తాయి, కానీ టైం పడుతుంది. మీరు తీసుకున్న టాపిక్ మీద ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు ఏంటి తెలుసుకోవాలంటే కనుక ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇది ప్రాపర్ ఎస్టిమేషన్. ఓకే, ఇదే యాక్యురేట్ అని చెప్పను, కాకపోతే నా దగ్గర ఉన్న డేటా అనాలిసిస్ బేస్ చేసుకొని చూసినట్టయితే కనుక దిస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువలో మినిమం ఇంత అమౌంట్ అయితే వాళ్ళ పక్కా వస్తుంది. మ్యాక్సిమం ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే వాళ్ళు గెస్ట్ పోస్టింగ్ ద్వారా ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బిజినెస్ బ్రాండింగ్ ప్రమోట్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు, అఫిలియేట్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. ఇలా చాలా ఉంటాయి, వాటన్నిటి ద్వారా కూడా ఎర్నింగ్స్ వస్తాయి. నెక్స్ట్ మనం కామెంట్స్ అనుకున్నాం కదా, సో కామెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కూడా వీడియోలు ఎంత ఎలాగే ఉంది. క్లాస్ ఎప్పుడు తీసుకుంటారో అన్న ఆల్రెడీ యూట్యూబ్లో పెడుతూనే ఉన్నా కదా, అవే మీరు క్లాసెస్ కింద తీసుకొని పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా. ఓకే, సో రిప్లైస్ మనం సెకండ్ వీడియో నుంచి చూడాలి. నా వెబ్సైట్ ఎడ్యుకేషన్ గురించి నేను నా ఆర్టికల్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నోటిఫికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అవి ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వడానికి బెటరా లేకపోతే నా సైట్లో అప్లోడ్ చేయడం బెటరా అని. ఓకే, సో వీళ్ళు ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ రన్ చేస్తున్నారు. దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ప్లేస్ చేయాలని అడిగారు. సో మనం గూగుల్ డ్రైవ్లో ప్లేస్ చేసుకోవచ్చు, లేదా మీరు తీసుకున్న హోస్టింగ్లో స్టోరేజ్ సఫిషియెంట్గా ఉంటే కనుక దాంట్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్సెన్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. గూగుల్ డ్రైవ్ యూస్ చేస్తే అసలు ఎటువంటి ప్రాబ్లం రానే రాదు, ఎందుకంటే అది ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి దాని నుంచి అయితే ఏం ప్రాబ్లం రాదు. ఓకే, నెక్స్ట్ అన్న నేను 170 పోస్ట్ పెట్టా లిరిక్స్ వెబ్సైట్ 16 Jan యాడ్సెన్స్కి అప్లై చేసా, స్టిల్ నో రెస్పాన్స్, అసలు ఎలాంటి మెయిల్ రాలేదు. సో మీరు ఒకసారి మెయిల్ రాలేదు అంటే కనుక ఇక్కడ మనం 2 విధాలుగా చూడొచ్చు. వాళ్ళు అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసి దాన్ని స్పామ్ లిస్ట్లో పెట్టుండొచ్చు. లేదా మీరు అసలు అన్నిసార్లు చేయలేదు, 1 or 2 times చేశారంటే కనుక ఒకసారి మళ్ళీ మీ మీ వెబ్సైట్లో దానికి సంబంధించిన యాడ్సెన్స్ కోడ్ ఇవన్నీ ప్రాపర్గా లేవో చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. యాడ్సెన్స్లో ఉన్న కోడ్ డొమైన్ హెడర్ సెక్షన్లో ప్లేస్ చేశారా లేదా, ఒకసారి గూగుల్ యాడ్సెన్స్లో లాగిన్ అయ్యి సైట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. లైక్ రిజెక్ట్ అయిందా లేకపోతే అప్రూవ్ అయిందా ఎలా ఉందని చూపిస్తే అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్లో బ్లాగింగ్ చేయొచ్చా, సో దీని గురించి అయితే నేను వీడియోలో కవర్ చేస్తానని కూడా చెప్పాను. మొబైల్లో బ్లాగింగ్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఒక లెవెల్లోకి వెళ్ళాలి, అడ్వాన్స్గా వెళ్ళాలి. దానికి సంబంధించి ఇంకా బెటర్గా
మనం డేటా ఇవ్వాలి అని అనుకుంటే కనుక మనకి మొబైల్ అనేది కాదు, ఇప్పుడు మొబైల్ కాస్ట్కే మనకి ల్యాప్టాప్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు కొత్త ల్యాప్టాప్ కొనాల్సిన అవసరం లేదు. బ్లాగింగ్ కోసం మీరు కొత్త ల్యాప్టాప్ కొనాల్సిన అవసరమే లేదు. మీకు బేసిక్ ల్యాప్టాప్ i3 జనరేషన్ ఉన్నదా సరిపోతుందన్నమాట. ఎందుకంటే మీరు కంటెంట్ ఓన్లీ బ్రౌజింగ్ చేస్తారు, దానికి సంబంధించింది. బట్ మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ అనేది హెచ్డిడి కాకుండా ఎస్ఎస్డి ఉండేలాగా చూసుకోండి. ఎస్ఎస్డి ఉంటే మనకి ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా బ్రౌజింగ్ ఫీచర్స్ కానీ ల్యాప్టాప్ ఆన్ అవడం కానీ ఫంక్షనాలిటీస్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి. సో మీరు తక్కువలో 10,000 లోపే ఉండే ల్యాప్టాప్ను ఒకటి తీసుకోండి. మీకు అది యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది అవసరం లేదు, ఇబ్బంది, దాంతో నేను వాడట్లేదు, ముందు స్టార్టింగ్లో తీసుకున్నాను, మళ్ళీ ఎవరికైనా సేల్ చేసినా కానీ ఒక 2-3 వేలు తక్కువకి మన అమౌంట్ అయితే మనం రిటర్న్ చేసుకోవచ్చు దాని నుంచి. ఓకే, యాప్స్ బిల్డ్ చేసి ఎర్నింగ్ చేయడం ఎలానో చెప్పండి బ్రో. యాప్స్ గురించి అయితే నాకు ప్రాపర్గా డేటా అయితే తెలియదు. నేను దాంట్లో అయితే ఇంతవరకు ఒకసారి కూడా ఫింగర్ పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ చెప్పండి బ్రో. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇది కూడా నాకు సంబంధం లేని సెక్టర్. సంబంధం లేదంటే నేను ఎంటర్ అవ్వని సెక్టర్ అనమాట. జాబ్ సైడ్ నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నాది ఎప్పుడు కూడా థాట్ అనేది దీని మీదే ఉంటుంది. ఇబ్బంది పడ్డా కానీ దీంట్లోనే సర్వే అవ్వడం అనేది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, హాయ్ సందీప్ అన్న, బాగున్నారా? నేను రీసెంట్గా వెబ్సైట్ తీసుకున్నాను కానీ అందులో సక్సెస్ రాలేదు. ఓకే, సో ఒక వెబ్సైట్ తీసుకున్నానంట, దాంట్లో సక్సెస్ రాలేదంటే నేను ఏం వెబ్సైట్ అని అడిగాను, నాకైతే రిప్లై రాలేదు. ఓకే, ఇక్కడ మీరు వెబ్సైట్ తీసుకున్నారు, స్టార్ట్ చేశారు, సక్సెస్ రాలేదు అంటే అక్కడ మీరు దాని వేని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న మిలియన్స్ ఆఫ్ సైట్స్ ఏవైతే ఉన్నాయి గూగుల్లో, వీటన్నిటిలో ఉన్న సైట్స్ అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు కష్టపడితేనే కదా, ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు వర్క్ చేస్తేనే ఆ పొజిషన్కి వచ్చింది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 100 సైట్స్ కనబడితే 100 సైట్స్కి 100 మంది వర్క్ చేసినట్టే. మన ఇంట్లో లక్షల సైట్స్ ఉన్నాయంటే కొన్ని లక్షల మంది వర్క్ చేస్తున్నారు. బ్లాగర్స్ కానీ కంపెనీస్ కానీ ఇవన్నీ వర్క్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఆ పర్టికులర్ పొజిషన్స్లో ఉంటారో వాళ్ళ ఎర్నింగ్సే బెటర్గా ఉంటాయి. ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, కొన్ని లక్షల టాపిక్స్ ఉన్నాయి. లక్షల టాపిక్స్ మీద లక్షల వెబ్సైట్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు చూస్ చేసుకోండి, వర్క్ చేయండి, తప్పకుండా సక్సెస్ అయితే ఉంటుంది. బట్ అది మేబీ కొంతమందికి 1 ఇయర్లో రావచ్చు. ఇంతమంది 6 మంత్స్లోనే వాళ్ళకి బెటర్ పొజిషన్కి వచ్చారు. కొంతమంది 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు బెటర్ పొజిషన్కి రాలేదు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, అన్న నువ్వు వీడియోస్ ఆపేసినప్పుడు నేను చాలా మిస్ అయ్యాను నిన్ను, మీ వీడియోస్ని. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ వచ్చేసాను. వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అన్న డైలీ వీడియోస్ పెడుతున్నావా? థ్యాంక్స్ అన్న. ఓకే, నేను చెప్పాలి మీకు థ్యాంక్స్, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వచ్చినా కానీ కామెంట్స్ రూపంలో వీటన్నిటి రూపంలో మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే యాక్చువల్లీ ఇంతకుముందు నేను 2022లో ఒక వీడియో పెడితే 1 డేలోనే 1000 నుంచి 2000 మధ్యలో వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు 200-300 వస్తున్నాయి. బట్ ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్తాను తప్పకుండా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఆల్గరిథం సపోర్ట్ చేయడానికి కొద్దిగా టైం పట్టుద్ది. నెక్స్ట్, నా వెబ్సైట్ ఎడ్యుకేషన్ గురించి నేను నా ఆర్టికల్స్లో ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సేమ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వీడియో ఫ్రమ్ నెల్లూరు. థ్యాంక్ యూ. తొందరగా 10K అవ్వాలని కోరుకుంటున్నా. నేను కూడా అదే అనుకున్నాను, ఎందుకంటే 10K వీడియో కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొంచెం మోటివేట్ అవుతారు అప్పుడు. లైక్ ఆ 10K వీడియో నేను ఎందుకు అనుకున్నా అంటే ఆ 10K ఈక్వల్ టు నాకు దగ్గర ఒక 100K సబ్స్క్రైబర్స్ అలా వస్తే ఎంత ఫీల్ ఉంటుందో నాకు అంత ఫీల్ అనమాట. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను దగ్గర ఒక 200-300 వీడియోస్ పెట్టినప్పుడు కూడా నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. 200-300 500 1000 లోపే ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్. అప్పుడు అనిపించేది అంత కష్టపడి మనం కంటెంట్ పెట్టినా కానీ ఎవరో రావట్లేదు. కాబట్టి అది మెల్లమెల్ల పెరుగుతూ ఎవ్రీ 1000కి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వాటితో కంపేర్ చేసుకోను. నా సాటిస్ఫాక్షన్ పరంగా మీరు రెస్పాండ్ అయ్యే దాని ప్రకారం చూస్తే నాకు 10Kనే ఈక్వల్ టు 100K అనమాట. అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్తో సమానం. ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ ఏంటంటే ఇలా డబ్బులు వచ్చేస్తాయి, అలా డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి నేను ఇంతవరకు చేయను. నాకు అలా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మనం పెట్టేది డీటెయిల్గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఎవరైనా చూస్తే వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత దాని నుంచి నాలెడ్జ్ నేర్చుకొని అది ఎక్కడన్నా ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో చోట ఉపయోగపడాలి. ఓకే, ఆ విధంగా ఉంటేనే నేను పెడతాను. లేదు జస్ట్ ఈ యాప్తో ఇంత వస్తాయి, ఆ రిఫరల్తో ఇంత వస్తాయి ఇలా అనుకుంటే బోల్డ్ అంతా కంటెంట్ చేయొచ్చు. అసలు వీడియోస్ రోజుకి 2-3 చేయొచ్చు అలా అయితే కనుక. సబ్స్క్రైబర్స్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్న బ్రదర్, బికాస్ క్వాలిటీ ఆఫ్ యువర్ వీడియోస్ కీప్ మూవింగ్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే రావాలనుకుంటున్నాను. వెరీ సూపర్ టాపిక్, సూపర్ అవేర్నెస్, హ్యాట్స్ ఆఫ్ అన్న. ఓకే, నెక్స్ట్, ఏ మ్యాన్ హూ వాజ్ సో కైండ్ ఆఫ్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ బ్లాగింగ్. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో పెద్ద క్వశ్చన్స్ ఏం రాలేదు, వేరే దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్, సారీ ఏమనుకోకండి, ఎందుకంటే మీరు థ్యాంక్ యూ చాలా ఏదైనా చెప్పారు, వాళ్ళందరికీ కూడా చదవలేదు. ఇక మనం టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఓన్లీ పర్టికులర్ టాపిక్ మీద, కంటెంట్ మీద వెళ్తున్నాను. ఏపీకే నీష్ బ్లాగ్ మీద వర్క్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఏపీకే డౌన్లోడ్ కంటెంట్ ఇల్లీగల్గా గూగుల్ యాడ్సెన్స్ రానివ్వదని విన్నాను. ఏపీకే అంటే మనకి ఫైల్స్ డౌన్లోడ్ కదా, సో ఇది కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఏపీకే ఫైల్స్ అనేవి ట్రస్టెడ్ ఫైల్సా కాదని మనం ఎవ్రీథింగ్ స్కాన్ చేయలేదు గూగుల్ అనేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏపీకే ఫైల్స్ పెట్టి డౌన్లోడ్ చేసుకుంటే ఏమన్నా ఇలాగ వైరస్ కానీ ఇలా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని అంతగా ఎంకరేజ్ చేయదు. బట్ మీరు కంటెంట్ పరంగా వెళ్ళి దాన్ని ఎక్కడికైనా రీడైరెక్ట్ చేసుకొని దాని ద్వారా మీరు డౌన్లోడ్ ఫైల్స్ అయితే పెట్టుకోవచ్చు. నా యాడ్సెన్స్ రివ్యూ ప్రాసెస్లో ఉంది, ఎన్ని రోజులకు వస్తుంది అప్రూవల్. నార్మల్గా మన యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళ నుంచి రిప్లై రావడానికి కొన్నిసార్లు మనకి 5 వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట. ఐ మీన్ 1 వీక్. సో ఈ వర్కింగ్ డేస్లో చూస్తా లేదా 2 వీక్స్ పడుతుంది. చెప్పారు కదా, మనం మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసినా దానివల్ల ఏమవుతుంది, స్పామ్లోకి వెళ్తుంది కాబట్టి దానివల్ల కొంచెం లేట్గా రిప్లై వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కసారి నాకు కూడా అయింది, మేబీ 1 మంత్ 1.5 మంత్ తర్వాత కూడా నాకు ఒకసారి, అంటే రీసెంట్గా కాదు, మేబీ 2020-21లో అనుకుంటా 1.5 మంత్ తర్వాత రిప్లై రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రో టుడే న్యూ వీడియో ఉందా? సో ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 7 o'clock 8 o'clock అయింది. కొంచెం లేట్గా రావచ్చు. నా కంటెంట్ ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఓకే, సో కంటెంట్ ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే టాపిక్కి నేను ఇంకా వెళ్ళలేదు టాపిక్లో. ఎందుకంటే మీకు టాపిక్ కంటే కూడా ప్రాపర్ బ్లాగింగ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, బ్లాగింగ్లో మనం ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలి, ఓవర్వ్యూ అనేది మీకు తెలియాలి. కంటెంట్ అనేది యాక్చువల్లీ చాలా చిన్న విషయం. కాకపోతే ఆ కంటెంట్ ప్రజెంటేషన్ ఏ టాపిక్స్ మీద తీసుకోవాలి, ఏ టాపిక్స్ మీద వర్క్ చేస్తే మనకి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, బ్లాగింగ్ ఇలా చేయాలి అంటే లైక్ 2022లో నాకు వీడియో పెట్టాను. అప్పుడు ఏం వీడియో పెట్టాను నేను, ఈ వెబ్సైట్ హోస్టింగ్ వీటిని ఎలా ప్రాసెస్ చేసుకొని చేయాలని అప్పుడు ఆ ఫార్మాట్లో పెట్టాను. అప్పుడు నేను ఏంటంటే ఆర్టికల్స్ ఇలా పెట్టాలి, కీవర్డ్స్ ఇలా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఈ విధంగా రాయాలి, ఎస్ఈఓ ఇలా చేయాలని చెప్పాను. ఇప్పుడు నేను ఆ డిజైన్ పార్ట్, హోస్టింగ్, డొమైన్ ఇవన్నీ ఎలిమినేట్ చేశాను. ఓన్లీ మనకి బ్లాగింగ్ అనే ఒక పర్టికులర్ టాపిక్ మీద నేను వర్క్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. కాబట్టి ఇంత డెప్త్గా మీకు చెప్తున్నాను. అప్పుడు చెప్పలేదు అంటే అప్పుడు కూడా నాలెడ్జ్ ఉంది, కానీ ఏంటంటే అప్పుడు కాన్సెప్ట్ వేరు. నేను వర్డ్ ప్రెస్ గురించి, వర్డ్ ప్రెస్ సైట్స్ చేయడము, వర్డ్ ప్రెస్ ప్లగ్గిన్స్, టెక్నికల్ సపోర్ట్ ఇవి చేశాను. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ బ్లాగింగ్ మీదే ఫోకస్ చేశాను. ఎటువంటి వేరే వర్డ్ ప్రెస్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. వేరే సర్వీసెస్ కూడా బ్లాగింగ్ మీద వర్క్ చేస్తున్నాను. కాబట్టి నేను ఏదైతే సబ్జెక్ట్ అనాలిసిస్ చేసి సబ్జెక్ట్ గురించి డేటా తీసుకుంటున్నానో ఆ డేటాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సందీప్ గారు ఫ్రీ బ్లాగ్ సెట్టింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. నో ఫ్రీ బ్లాగింగ్, నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, సెట్టింగ్స్ చెప్పండి. ఓకే, వర్డ్ ప్రెస్లో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనుక నేను తప్పకుండా చెప్తాను. ఇంకా వర్డ్ ప్రెస్ వరకు రాలేదు. మనం ఈ ఫస్ట్ బ్లాగింగ్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిలో కీవర్డ్స్, దానికి సంబంధించిన లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఫిల్టర్ చేసుకోవడము, కాంపిటేటర్ అనాలిసిస్, ఫార్మాట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను వర్డ్ ప్రెస్లోకి ఎంటర్ అవుతాను. అప్పుడు మీకు చెప్తాను. అప్పటివరకు కొంచెం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ సూపర్ క్లారిటీతో చెప్పారు బ్రో. కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు తీసుకున్న సైట్లోని రెసిపీ కీవర్డ్స్తోనే వీడియో కొనసాగించండి. ఆర్టికల్ రైటింగ్, కీవర్డ్ ప్లేసింగ్, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, ట్యాగ్స్, యూఆర్ఎల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్. ఓకే, సో ఏదైతే మనం ఇందాక ఎగ్జాంపుల్గా తీసుకున్నామో ఒక టాపిక్ అనేది ఏది తీసుకున్నాను, దీంట్లో పాత వీడియో రెసిపీస్ తీసుకున్నాను. యాక్చువల్లీ రెసిపీ అనేది నేను క్యాజువల్గా తీసుకున్న ఒక టాపిక్ అంతే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలానా ఒక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. ఈ వీడియో కింద మీరు ఏం చేస్తారంటే మీకు ఇంట్రెస్టింగ్, నేను చెప్పాను కదా ఒక 5 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి, వాటి నుంచి ఒక టాపిక్ మీరు ఫైనలైజ్ చేసుకోండి అని చెప్పేసి ఆ టాపిక్స్ ఏంటని కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ కామెంట్ చేస్తే ఇప్పుడు 10 మంది 10 టాపిక్స్ పెడతారు కదా, ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, చేసే టైంలో ఒక టాపిక్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ టాపిక్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నాకు నచ్చిన టాపిక్ కాకుండా మీరు ఏవైతే టాపిక్స్ మీద స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు వేటి మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాటి గురించి కొంచెం డేటా అనాలిసిస్ చేయడం కూడా నాకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో లైక్ నేను సజెస్ట్ చేసేవి ఏంటంటే మీరు మ్యాక్సిమం లాంగ్ టర్మ్ బ్లాగింగ్ చేసే టాపిక్స్ని చూసుకోండి. సింగిల్ టాపిక్ మైక్రో నిష్ అయితే అనుకున్నామో దాంతో స్టార్ట్ చేసుకోండి. స్లోగా మీరు ఎర్నింగ్స్ వస్తున్న కొలది ఇంకొకరిని యాడ్ చేసుకొని అలా మీరు కంటెంట్ పెంచుకోండి. ఓకే, సో మీరైతే కామెంట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏ టాపిక్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ మీద నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వన్ మోర్ మీరు వీడియో సెండింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, సూపర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ వీడియో ఫ్రమ్ నెల్లూరు. సూపర్ సందీప్ గారు బాగా చెప్తున్నారు, చాలా కాలంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, గతంలో కంటే మెరుగైన రీతిలో కంటెంట్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఆయన తెలుగులో ఇలాంటి కంటెంట్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ మీలాగా ప్రాక్టికల్గా చెప్పేవాళ్ళు లేరు. మీరు చాలా ఓపికగా చెప్తున్నారన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ ఇది మీతో పాటు నేను కూడా ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్లో కొంచెం బెటర్గా వెళ్ళాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు కంటెంట్ ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఇక్కడ నా పర్సనల్ ఇది కూడా ఉందన్నమాట, ఇంట్రెస్ట్. సో అందుకని చెప్పేసి కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. నేను ఏదైతే నేర్చుకుంటున్నాను, నేను ఏదైతే డేటా చూస్తున్నానో ఆ కొత్త కొత్త టాపిక్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా? సో అందుకని కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది.
హ్యాపీ టు సీ యూ సందీప్ గారు. నెక్స్ట్ చాట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్న, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు తీసుకుంటారు? లైక్ చేయండి గైస్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్న మీరు. ఓకే, ఒక బ్లాగ్కి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, కాంపిటీషన్ కీవర్డ్స్ ఎలా కనుక్కోవాలి, తెలుగు పోస్ట్ బ్లాగులకు పెడితే మనీ ఎక్కువ వస్తుందా? సో నేను అదే చెప్పేది, తెలుగు బ్లాగ్ పోస్ట్ పెడితే ఏమవుతుందంటే వస్తుంది మనీ, కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటే తక్కువ వస్తుంది. ఇంగ్లీష్లో మనకి $100 వస్తే ఇక్కడ మనకి $30 వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ఏమనుకున్నాం, 50,000 వ్యూస్కి మనకి 5,000 రూపీస్ వచ్చాయి. ఏది? లిరిక్స్ వెబ్సైట్ కాబట్టి. దాంట్లో తెలుగు వాళ్ళు చూస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. సో ఇక్కడ మనం అంటే లైక్ అది మిక్స్డ్ కంటెంట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ తెలుగు పెట్టారనుకోండి, 50,000 వ్యూస్కి మనకి దగ్గర వచ్చేసి 3,000 నుంచి 5,000 మధ్యలో వస్తుంది. 3,000 తక్కువ అయితే రాదు, బట్ 3,000 నుంచి 5,000 మధ్యలో వస్తుంది అనమాట. సో ఇలాగ ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద కంటెంట్. ఆ టైంలో వాళ్ళకి వస్తున్న యాడ్స్, వాటి యొక్క బిడ్డింగ్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది సిపిసి అనేది. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఏమన్నా కామెంట్, ఒకటే కామెంట్ అయితే లాంగ్ కామెంట్ ఒకటి వచ్చింది. ఐబ్రో స్మాల్ డాట్ గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేద్దాం అనుకున్నాను నా వెబ్సైట్ ఎడ్యుకేషన్ గురించి. నేను ఆర్టికల్స్ ప్రీవియస్ క్వశ్చన్, ఓకే సేమ్ నా క్వశ్చనే, ఒక లెంతీ క్వశ్చన్ అయితే వచ్చింది, మేబీ ఇదే అనుకుంటా. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ర్యాంక్ ఏ వెబ్సైట్? హౌ లాంగ్ అంటే ఇక్కడ నేను అదే చెప్పాను, ఇందాక మనం ఒక వెబ్సైట్ చూసాము, అది చాలా తక్కువ టైంలోనే విత్ ఇన్ 1 month 2 monthsలోనే వచ్చింది. బికాస్ వాళ్ళు ట్రెండింగ్ టాపిక్స్ తీసుకున్నారు, దాని గురించి ప్రాపర్గా ఎస్ఈఓ చేశారు, బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకున్నారు. ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, వాటి ద్వారా అయితే మనం ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్, టైం, కంటెంట్, ఇన్వెస్ట్మెంట్. ఓకే, ప్రాపర్గా వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. యాక్చువల్గా ఆ సైట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. సో అందుకని మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే కనిపించాయి. సో నేను సజెస్ట్ చేయడం అయితే కనుక ఎవ్రీ బిగినర్, అంటే అసలు బ్లాగింగ్ గురించి తెలియని వాళ్ళు ఒకటే మైండ్ సెట్ పెట్టుకోండి. 3 monthsలో యాడ్సెన్స్ రావాలి, 3 monthsలో నాకు ఫస్ట్ పేమెంట్ రావాలి, 6 monthsలో నాకు ఫస్ట్ పేమెంట్ రావాలి. 1 year నుంచి నెక్స్ట్ అంటే మన అయితే ఈ 12 months ఉంటుందో 13th month నుంచి ఎవ్రీ మంత్ నాకు యాడ్సెన్స్ నుంచి ఇంత అమౌంట్ రావాలని మీరు టార్గెట్ పెట్టుకోండి. సో 1 year టైం పీరియడ్ అయితే నేను చెప్పగలను. సో 1 year తక్కువలో వచ్చినా కానీ అది మనం చేసే వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదైతే మెథడ్. ఎవరైనా సరే ఎంత టైంలో మనకి ఎర్నింగ్స్ వస్తాయంటే మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది 1 year పెట్టుకోండి. 1 year తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మీకు కంపల్సరీ పేమెంట్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీరు వర్క్ చేస్తే, కొన్ని రోజులు వర్క్ చేసి కొన్ని రోజులు ఆపేసి కొన్ని రోజులు వర్క్ చేస్తే అలా అయితే వర్క్ అవ్వదు. ఈ కన్సిస్టెన్సీ 1 year ఉంటేనే దాని తర్వాత నుంచి వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ 1 year వర్క్ చేస్తే దాని తర్వాత నుంచి వచ్చే రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో మనకి ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉండాలి. మన ఇలా గ్రాఫ్ తగ్గిపోయి ఇలా పెరిగింది అనుకున్నా, ఎగ్జాంపుల్గా నా లిరిక్స్ వెబ్సైటే మంత్లీ $60 వచ్చేది, ఇప్పుడు మంత్లీ $5 $3 కూడా రావట్లేదు, మంత్లీ రావట్లేదు. సో అంటే ఆలోచించుకోండి, అప్పుడు వర్క్ చేశాను, అప్పుడు రీచ్ పెరిగింది, ఇప్పుడు వర్క్ చేయట్లేదు, డ్రాప్ అయిపోయింది. సో అంతే, మీరు వర్క్ చేస్తే మంచిగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు మంత్లీ $1,000 వచ్చే రేంజ్కి వెళ్ళారనుకోండి, మీరేం చేయాలంటే ఒక $300 $400 ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైనా కంటెంట్ కానీ ఎవరైనా ఇట్లా పెట్టుకొని వాళ్ళతో వర్క్ చేయించుకొని మీరు ఇంకొక ఏదైనా బ్లాగ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొంత ఇన్కమ్ డ్రాప్ అవుతుంది, కానీ మీరు మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఇంకొంచెం బెటర్గా ఇన్కమ్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరు ట్రై చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ స్ట్రాటజీ వీ డూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ర్యాంక్ 1 పొజిషన్? సో స్ట్రాటజీ ఏం లేదండి, ఎస్సీఓ, ట్రెండింగ్ టాపిక్స్, అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్ అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఎటువంటి టాపిక్నైనా కానీ ర్యాంక్ చేయొచ్చు. ఈ ర్యాంక్ చేసే టైంలో మనం మేజర్గా చూసుకోవాల్సిన యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే దాంట్లో పెట్టిన కంటెంట్ ఏదైతే ఉందో అది యూజర్కి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని వాళ్ళు డేటా తీసుకునే టైంలో ఎక్కువ ఇబ్బంది పడకూడదు. ఐ మీన్ ఆ పర్టికులర్ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు అనేది కూడా చూస్తారనమాట, యావరేజ్ డ్యూరేషన్ అనమాట. సో యావరేజ్ డ్యూరేషన్ ఎలా ఉంది ఏంటి వాటన్నిటి కూడా బేస్ చేసుకొని మన సెర్చ్ రిజల్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా డొమైన్ అథారిటీ. సో డొమైన్ అథారిటీ స్టార్టింగ్లో ఉండే సైట్స్కి ఎక్కువ ఐ మీన్ తొందరగా ర్యాంక్ అవ్వడం కుదరదు, ఎందుకంటే వేరే సైట్స్ ఆల్రెడీ ర్యాంక్ అయిపోయాయి, కొన్ని కీవర్డ్స్ మనం ర్యాంక్ చేయడం కుదరదు అనమాట. అందుకనే మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏవైతే వాటిని టార్గెట్ చేసి వర్క్ చేస్తాం కాబట్టి తొందరగా ర్యాంక్ అవుతాం. సో ఇక్కడ మనం ర్యాంక్ నెంబర్ 1 అయ్యేది ఒకటి 1 monthలోనే అవ్వచ్చు, మేబీ 3 monthsలో కూడా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద కీవర్డ్స్ యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ ప్లగరిజం. సెల్ఫ్ ప్లగరిజం నేను ఈ వర్డ్ పర్టికులర్ అయితే వినలేదు. సో ప్లగరిజం అనేది ఏంటంటే కాపీ కంటెంట్, లైక్ ఆల్రెడీ వేరే సైట్స్లో ఉన్నదాన్ని కాపీ చేసి పెట్టడం, ఇవన్నీ కూడా దాని కిందే వస్తాయి. పర్టికులర్ అయితే సెల్ఫ్ ప్లగరిజం అనేది నేను మీ కామెంట్లోనే చూశాను, నాకు ఎప్పుడు కూడా టచ్ అవ్వలేదు. మీన్స్ రీయూజింగ్ వర్క్ దే ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ ఏ క్లాస్ ఆర్ పబ్లిష్డ్. సో చూద్దామా, అంటే లైక్ మనం ఆల్రెడీ ఒకటేసారి పెట్టిన కంటెంట్ని మళ్ళీ వాళ్ళు అంటే మన సైట్లోనే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిపీ పెట్టాను అనుకున్నా, అదే రెసిపీ గురించి మల్టిపుల్ టైమ్స్ పెడితే
ఆ సెల్ఫ్ ప్లగరిజం అని అక్కడ మీనింగ్. నేను కొంచెం ఒకసారి డెప్త్గా చూసి ఆ పాయింట్ అయితే కుదిరినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కంటెంట్ రైట్ చేసే టైంలో ఇవి చేస్తుంటాం కదా, ఆర్టికల్స్ తీసుకునే టైంలో నాకు స్ట్రైక్ అయితే కనుక మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హౌ మచ్ వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ బ్లాగింగ్. సో ఆల్రెడీ మనం చూసాము ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అవన్నీ కూడా చూసాము. వాటిని ఒకసారి ట్రై చేయండి. ఇన్ దిస్ ఏఐ ఎరా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ బ్లాగింగ్. సో ఏఐ గురించి మనం నిన్నే మాట్లాడుకున్నాము. ఏఐ అనేది మన ప్రజెంట్ అయితే ప్రాంప్ట్ లెవెల్లోనే ఉంది, దానంతా అదే కంటెంట్ బిల్డ్ చేసే ఆ లెవెల్లో లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే ఈ పాపులర్ సైట్స్ అయితే ఉన్నాయో గూగుల్ కానీ బింగ్ కానీ, వీటి నుంచి వచ్చే మ్యాక్సిమం యాడ్ రెవెన్యూ అనేది ఈ బ్లాగ్స్ నుంచి వీటి నుంచి అంటే 90% ఆఫ్ రెవెన్యూ వీటి నుంచే వస్తుంది. కాబట్టి దాంట్లో అయితే ఏఐని ఎక్కువగా చేయదు. ఈవెన్ మనం చూసుకుంటే బ్లాగ్స్లో చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, చాట్ బోర్డ్స్ అనేవి, వాటిలో కంటెంట్ పెట్టినా కానీ ఏఐ కంటెంట్, ఈవెన్ యూట్యూబ్లో కూడా ఏఐ కంటెంట్ని అంతగా అది యూట్యూబ్ అనేది ఇచ్చేయట్లేదు అనమాట. ఐ మీన్ తీసుకోవట్లేదు. దానికి ఒకవేళ మానిటైజేషన్ ఇవ్వకపోవడము, లేకపోతే ఉన్న మానిటైజేషన్ రిమూవ్ చేయడం ఇలా జరుగుతుంది. అంటే వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే ఏఐ ద్వారా పెట్టే కంటెంట్ ఎంకరేజ్ చేస్తే ఇంకా కష్టపడే వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరూ లాస్ అవుతారు కదా. సో వాళ్ళని కన్సిడర్ చేసుకోవచ్చు. మేబీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్, ఏఐ ద్వారా వచ్చే కంటెంట్ క్వాలిటీగా ఉంటుందా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారు? చెక్ చేయరు కదా. అది ఒక హ్యూమన్ బీయింగ్ చేసిన కంటెంట్ అంటే వాళ్ళు 1-2 సార్లు వర్క్ చేస్తారు కాబట్టి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఏఐ అనేది ప్రజెంట్ అయితే ఏఐ సెర్చ్ ఇంజిన్ కూడా దాన్ని అంతగా రికమెండ్ చేయట్లేదు. రికమెండ్ మీన్స్ ఆ కంటెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి దానివల్ల మనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పుకోవచ్చు. How much we can earn from blogging in this area? Okay, one tool is showing plagiarism free and another one is tool showing plagiarism. Which tool will have to use? So plagiarism కి మనకి ఫ్రీ టూల్స్ ఉన్నాయి, ప్రీమియం టూల్స్ ఉన్నాయి. మనకి క్విల్ బోల్ట్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ మనకి ప్లగరిజం చెక్కర్, ఇలా కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉంటే కనుక మనకి గ్రామర్లీ ఒకటి ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రీమియం టూల్స్, వాటిలో అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రీమియం లెవెల్లో. అప్పుడైతే మనకు కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆల్రెడీ ప్లగరిజం అన్న కంటెంట్ని ఒక 4-5 టూల్స్లో చెక్ చేసుకొని దాంట్లో ఏ టూల్ మనకి కరెక్ట్గా ఇది ప్లగరిజం కంటెంట్, ఇది ప్లగరిజం కంటెంట్ కాదని మెన్షన్ చేస్తుందో ఆ పర్టికులర్ టూల్ని మనం కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ నేనైనా సరే 4-5 టూల్స్ చెక్ చేసుకొని ఏది మనకి బెటర్గా అనిపిస్తే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ చాట్ బోట్ కంటెంట్. విల్ దిస్ కంటెంట్ ర్యాంక్ ఆన్ గూగుల్? సో అదేమంటున్నాము, చాట్ బోట్ నథింగ్ బట్ ఏఐ కంటెంట్. అది కూడా అది గూగుల్లో ర్యాంక్ అవుతుందా అవ్వదా అనేది దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఈవెన్ మనం ఇప్పుడు ప్లాన్ చేసే చాట్ జీపీటీ బేస్డ్ ఏవైతే ఒక వెబ్సైట్కి నేను యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొస్తానని చెప్పాను నా ఛానల్లో, ఆ పర్టికులర్ ఏదైతే ఉందో ఆ వీడియో అనేది నేను అలాగే ప్లాన్ చేస్తున్నాను. సో ఇది చూసి యాడ్సెన్స్ అప్రూవల్ చాలా ఈజీగా వస్తుంది అని చెప్పేసి. సో ర్యాంక్ అవుతుందా లేదా అనేది ఇంకా నాకు తెలియదు. నేను ఒకసారి అది చూస్తే కనుక అంటే మనం ప్రాక్టికల్గా చెక్ చేస్తే చెప్పగలుగుతాను అనమాట. బట్ ఉన్నాయి కొన్ని సైట్స్ చేస్తున్నా కానీ దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ద్వారా చేస్తే కనుక అది కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, విచ్ కీవర్డ్ రిసెర్చ్ టూల్ ఈజ్ బెటర్? విచ్ కీవర్డ్ టూల్ అంటే నేను ప్రజెంట్ అయితే ఊబర్ సజెస్ట్ యూస్ చేస్తున్నాను. ఊబర్ సజెస్ట్ ది బెస్ట్ అని చెప్పాను, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. 16,000కి నాకు లైఫ్ టైం యాక్సెస్ అయితే రావడం జరిగిందనమాట, పర్సనల్ ప్లాన్ అనేది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెమ్రస్ కానీ మనకి నెక్స్ట్ ఏహెచ్ఎఫ్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ వచ్చేసి మనకి అరౌండ్ మంత్లీ 7,000 10,000 మధ్యలో ఉన్నాయి. మంత్లీ దాని యొక్క ఫీ అనేది 7,000 10,000 మధ్యలో ఉన్నాయి. నేను తీసుకున్న ఊబర్ సజెస్ట్ 16,000కి లైఫ్ టైం యాక్సెస్ అనమాట. సో దేనికి తగ్గ అడ్వాంటేజెస్ అవి ఉంటాయి. ప్రీమియం టూల్స్ యూస్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెటర్ ఐడియా, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక బెటర్ ఐడియా. నేనైతే ఊబర్ సజెస్ట్ యూస్ చేస్తున్నాను, అదే యూస్ చేయమని రికమెండ్ చేయను. బడ్జెట్లో అయితే కనుక ది బెస్ట్ అని చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ బ్లాగ్స్ వీ కెన్ రన్ బై యూజింగ్ ఏ సింగిల్ ఈమెయిల్ అడ్రస్? సో బ్లాగ్స్ ఎన్నైనా రన్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి లిమిటేషన్ లేదు. మీరు 10 రన్ చేసుకుంటారా, 15 రన్ చేసుకుంటారా. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్. సో మీరు బ్లాగ్స్కి సపోజ్ ఒక 5 బ్లాగ్స్ తీసుకున్నారు, 5 బ్లాగ్స్కి ఒకటే గూగుల్ యాడ్సెన్స్ లింక్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఏదైనా ఒక బ్లాగ్లో కంటెంట్ ఇష్యూస్ కానీ పాలసీ ఇష్యూస్ కానీ వచ్చేసి బ్లాక్ అయిపోయింది అనుకోండి, సో మిగతా 4 బ్లాగ్స్ కూడా యాడ్సెన్స్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేసినవి అవుతాయి అన్నమాట. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఈమెయిల్ యూస్ చేసి మీరు ఎన్ని హోస్టింగ్ ప్లాన్స్ అన్నా కొనవచ్చు, ఎన్ని వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అన్నా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని బ్లాగ్స్ అన్నా రన్ చేయొచ్చు, ఎన్ని ఈకామర్స్ వెబ్సైట్స్ అయినా రన్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని అల్టిమేట్ మనం బ్లాగింగ్ పర్పస్లో తీసుకుంటే యాడ్సెన్స్ కాబట్టి యాడ్సెన్స్లో ఒక 3-4 సైట్స్ ఉన్నప్పుడు, ఒకటే వెబ్సైట్లో 3-4 ఉన్నప్పుడు ఏదైనా ఒక సైట్లో ప్రాబ్లం వచ్చి యాడ్సెన్స్ అనేది బ్లాక్ అయిపోతే, రిజెక్ట్ మొత్తం కంప్లీట్గా సస్పెండ్ అయిపోతే మిగతా సైట్స్ కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ప్రాబ్లం. దీన్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి
వాళ్ళ నేమ్స్ మీద మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ అప్రూవల్ వచ్చినప్పుడు, అంటే ఒక బ్లాగ్ నా పేరు మీద, ఒక బ్లాగ్ మా ఫాదర్ పేరు మీద, ఒక బ్లాగ్ మా మదర్ పేరు మీద, అలాగా డిఫరెంట్ బ్లాగ్స్ అనేవి కనెక్ట్ చేసి మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బెటర్ వే, ఎందుకంటే ఒకవేళ ఏదో ప్రాబ్లం వచ్చిపోయినా కానీ ఆ బ్లాగ్ వరకు ఆ యాడ్సెన్స్ మాత్రమే పోతుంది కాబట్టి మిగతా రెండింటికి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో ద ఎనబుల్ ఆప్షన్స్ డిస్కవర్ ఫర్ మై బ్లాగ్. డిస్కవర్ మై బ్లాగ్ అంటే ఇక్కడ మనకి మీరు ఇండెక్సింగ్ గురించి అంటున్నారా? ఇండెక్సింగ్ గురించి అయితే కనుక మనం కంటెంట్ ఎస్ఈఓ చేసే దాన్ని బట్టి మనం తీసుకునే కీవర్డ్స్ యొక్క సెట్స్ బేస్ చేసుకొని కూడా డిపెండ్ అయి ఉంటుంది. లేదా గూగుల్ డిస్కవర్ అనేది వేరే ఫార్మాట్, ఆ ఫార్మాట్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాము. అంటే నేను చెప్తాను, ఈ బ్లాగింగ్ ఫార్మాట్స్ని నేను స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను అనమాట. ఆ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లే టైంలో మనకి చాలా వస్తాయి. గూగుల్ న్యూస్ కానీ, గూగుల్ డిస్కవర్ కానీ, గూగుల్ వెబ్ స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మీరైతే ఏం కంగారు పడకండి, చాలా డీటెయిల్ కంటెంట్ ఉంటుంది. అందుకని ఇది కంప్లీట్గా నేను ఒక సిరీస్ అని చెప్పాను. సో ఈ సిరీస్ అనేది ఇన్ని రోజుల్లో అయిపోద్ది, ఇన్ని రోజుల్లో అదేం లేదు, మనం టాపిక్ కన్వే అవుతున్న కొద్దీ వెళ్తూనే ఉంటుంది. యాక్చువల్లీ ఈ రోజు నేను ఈ వీడియో అనుకోలేదు, కానీ ఆ డేటా అనాలిసిస్ చేస్తుంటే ఇదొక పాయింట్ ఉంది, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు దాని నుంచి ఎంత ఎర్నింగ్స్ పొందడానికి ఆ నీష్ మీద మనకి ఆప్షన్ ఉంది అనేది తెలుసుకోవడానికి, పాసిబిలిటీ ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక వే దొరికింది కదా. ఇది మనం వ్యూవర్స్ చెప్తే వాళ్ళకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. సో ఇప్పటికైతే 1 అవర్ అయిపోయింది, లేట్ అయిపోతుంది. ఓకే, నాకు తెలిసిన కొత్త కాన్సెప్ట్ ఏది తెలిసినా కానీ, దాని గురించి నేను అనాలిసిస్ చేసేటప్పుడు నాకు ఒక పాయింట్ వచ్చినా కానీ దాని గురించి డీటెయిల్గా అయితే వీడియో చేస్తున్నాను. మీ కనుక వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 3 టెక్ ఛానల్ ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళు ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఈవెన్ వాళ్ళు స్టార్ట్ చేయకపోయినా కానీ ఒక వే అనేది వాళ్ళు తెలుసుకోవడానికి, ఎడ్యుకేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ నుంచి ఆ సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.